అందరికీ స్వాగతం. ఈ వీడియోలో అయితే నేను గురు పౌర్ణమి విశిష్టత, అలాగే సింపుల్ వేలో ఎలా పూజ చేసుకోవాలో గురు పౌర్ణమి రోజైతే తెలియజేస్తాను. ఈ వీడియోలో మాత్రం నేను పూజ గదిని ఎలా క్లీన్ చేసుకున్నాను, పటాలకి ఎలాగా అలంకరణ చేసుకున్నాను, సింపుల్‌గా పూజకి ఎలా సిద్ధం చేసుకున్నానైతే చూపిస్తూ మీకు గురు పౌర్ణమి విశిష్టత అయితే తెలియజేస్తానండి. ఆషాఢంలో పూర్ణిమ తిథి వచ్చిన రోజుని గురు పౌర్ణిమ అని మనము పూజ చేసుకుంటామనమాట. ఈ మంత్ జూలై 10న గురు పౌర్ణమి అయితే వచ్చిందనమాట. మనకి లైఫ్‌లో ఎవరో ఒక గురువుగారైతే ఖచ్చితంగా ఇన్‌స్పిరేషన్ అలాగే ఇన్‌ఫ్లూయెన్స్ చేసి మోటివేషన్‌గా ఉండే ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ ఒక్క నిమిషం టైం తీసుకొని కాల్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొనేసి వాళ్ళు ఎలా ఉన్నారని ఒక్క మాట అడగండి. ఎంత సంతోషిస్తారో మీరే చూడండి. అలాగే మన ఇంట్లో ఉన్న గురువు అమ్మ మొదటి గురువు అంటారు కాబట్టి అమ్మకు కూడా విషెస్ చెప్పి తన ఆశీర్వాదం తీసుకోండి. అంతకంటే మనకి మంచి బ్లెస్సింగ్ ఇంకోటి ఉంటదనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి మనము వ్యాస పూర్ణిమ అని కూడా అంటామనమాట. ఈరోజు గురు స్వరూపమైన ఏ దైవమైనా అంటే సాయిబాబా కానివ్వండి, దత్తాత్రేయుడు కానివ్వండి, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి ఇలాంటి ఎవరినైనా కూడా పూజిస్తే మన జాతకంలో ఉన్న గురు దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయి మనకి మంచి జాబ్ రావాలన్నా, మంచిగా మ్యారేజ్ అవ్వాలన్నా, లైఫ్ బావుండాలన్నా గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ గురువులకి తప్పకుండా పూజ చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామికి ఈరోజు పసుపు పూలతో పూజ చేసి, అలాగే సాయిబాబాకు కూడా పసుపు పూలతో పూజ చేసి, స్వామివారికి అభిషేకం చేసి, చక్కగా పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, గంధం, పుష్పాలతో అలంకరించి, నల్ల శనగలు మాలగా వేయాలనమాట. అందులో 11 కానీ, 21 కానీ శనగలని గుచ్చి స్వామివారి మెడలో వేసి, స్వామివారికి గంధము, అలాగే పుష్పాలతో, పసుపు పూలతో అలంకరిస్తే ఇంకా మంచిదనమాట. స్వామివారికి నైవేద్యంగా బూందీ లడ్డు కానివ్వండి, బూందీ కానివ్వండి, 2 రొట్టెలు, అలాగే ఒక బెల్లం ముక్కని స్వామివారికి నైవేద్యంగా ఉంచి, ధూపం వేసి, అలాగే హారతినిచ్చి, పూజించి, స్వామివారికి సాయిబాబా చాలీసా చదువుకున్నట్లయితే చాలా మంచిదనమాట. వీలైతే మధ్యాహ్న హారతి కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఆ రోజు సాయిబాబా గుడి ఉంటే దగ్గరలో సాయిబాబా గుడికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ, అలాగే కర్పూరం, కడ్డీలు, నవధాన్యాలు ఇవన్నీ వేసి స్వామివారికి 6 ప్రదక్షిణలు చేసి మోకాళ్ళ మీద దండం పెట్టుకుంటే చాలా మంచిదనమాట. మనకున్న గురుబలం అంతా మంచిగా పెరుగుతుందండి. ఏమైనా గురుదోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయన్నమాట. పిల్లల చదువు కోసం వచ్చేసి దక్షిణామూర్తికి నమస్కరించి పూజ చేసుకొని, దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు ఏమైనా ఉంటే యూట్యూబ్‌లో అయినా చక్కగా ఉంటాయండి. అవన్నీ పిల్లలకి వినిపించి స్వామివారికి నమస్కరింపజేస్తే చాలా మంచిదనమాట. అలాగే మనము ఇవాళ ఇంకొక విశేషం ఉందండి. అసలు ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఇది చాలా మందికి తెలియదనమాట. మామూలుగా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని మనందరికీ తెలిసిందే. కానీ సాక్షాత్తు ఆ పరమశివుడు ఎప్పుడు యోగ నిద్రలోకి వెళతాడు అంటే మామూలుగా గురు పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు మహాశివుడు తన జటాజూటములలో భక్తుల పాపములన్నిటినీ మూటగట్టుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోయి మనందరినీ తన చల్లని కళ్ళతో మనల్ని కాపాడుతారనమాట. కాబట్టి అందరూ ఈరోజు స్వామివారి ఫోటోకి కానీ, లింగానికి కానీ దర్భలను సమర్పించి స్వామివారికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందండి. ఈ విషయం మనం కొత్తగా తెలుసుకున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి శివయ్యకి పూజ చేయండి. దర్భలను ఉంచి పూజ చేస్తే చాలా మంచిదనమాట. స్వామివారు శాంతించి మనందరినీ సుఖ సంతోషాలతో కాపాడుతారు. అలాగే మనందరికి కూడా గురుబలం పెరగాలంటే వీలైన విధంగా పూజించండి, ఆలయ దర్శనం చేయండి, అలాగే గురువుల ఆశీర్వాదాలు పొందండి. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులని గురువులుగా భావిస్తాం కాబట్టి మన గురువు గారికి కూడా నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయినా మీకు యూజ్ అయ్యాయి అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా లైఫ్‌లో కూడా ఒక ఇంపార్టెంట్ గురువు ఉన్నారండి. మా ఇంగ్లీష్ టీచర్ నాకు ఒక ఇంపార్టెంట్ మోటివేషన్ అనమాట, ఇన్స్పిరేషన్ అనమాట. మీ లైఫ్‌లో కూడా ఎవరో ఒకరు మీ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఉండే ఉంటారు కదా! వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మన వీడియో కింద కమెంట్ రూపంలో వాళ్ళ గురించి చెప్పండి. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ లైఫ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు, మీరు ఎలా మారారు అన్న విషయాన్ని కూడా కమెంట్ రూపంలో మనకి వీడియో కింద మెన్షన్ చేశారంటే మీ గురువుగారు ఎంత గొప్పవారో అందరికీ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఒక్క నిమిషం టైం తీసుకొని కమెంట్ చేయండి. అలాగే కనీసం మెసేజ్ అన్నా చేయండి మీ గురువులకు కానీ, మీ తల్లిదండ్రులకు కానివ్వండి, ఎవరైనా గురువు స్థానంలో ఉండే వాళ్ళకి మెసేజ్ చేసి లేదా వీలైతే కాల్ చేసి మాట్లాడి చక్కగా ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అది ఇది